ఈరోజు వాక్య ధ్యానాంశము, నాకు చేతులు లేవుగా. పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీ 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలో మాట్లాడువారిని గాను నియమించును. సంఘక్షేమం కొరకు ప్రతి విశ్వాసికి ఒకటి గాని ఎక్కువ గాని ఆత్మీయ వరాలు ఇవ్వబడ్డాయి. అవి ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో ఇవ్వబడ్డాయి. మన ఎడల దేవుని చిత్తము ఏమై ఉందో తెలుసుకొని ఆయన అనుగ్రహించిన కృపావరములను ఆ ప్రభువు మహిమ కొరకు వాడినట్లయితే మన చుట్టూ ఉన్న వారికి బహు దీవెనకరంగా మారగలము. ల్యారీ గిల్బర్ ఈ విధంగా రాస్తున్నాడు. ఫ్రెంచ్ దేశంలో అదొక చిన్న గ్రామం. అక్కడ అపురూపమైన ఒక చిన్న ఆలయం ఉంది. దాని ఆవరణలో యేసయ్య యొక్క పాలరాతి ప్రతిమ ఒకటి ఉంది. యేసయ్య ఆయన హస్తాలను చాపి ఉన్నారు. ఆ గ్రామస్తులకు అది వారి ప్రాణంతో సమానం. ఒకనాడు యుద్ధం జరుగుతున్న సందర్భములో ఆ ప్రతిమపై ఒక బాంబు పడింది గనుక దాని ఆకారం చిన్నాభిన్నమైంది. యుద్ధం ముగిసింది. శత్రువులు వెళ్ళిపోయారు. చిన్నాభిన్నమైన ముక్కలను వెతికి తీసుకువచ్చి ఆ ప్రతిమను పునర్నిర్మించాలని ఆ గ్రామస్తులు తీర్మానించుకున్నారు. ఆ ప్రతిమ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైకేల్ ఏంజెల చేత గాని బెనినీ చేత గాని తయారు చేయబడింది కాదు. అయినప్పటికీ ఆ ప్రతిమ గ్రామస్తుల ప్రాణమై ఉంది. వారు దాన్ని ఎంతగానో ప్రేమించారు. ఎంతో బాధతో దొరికినంత వరకు చిన్నాభిన్నమై పడి ఉన్న మొక్కలను తీసుకొచ్చారు. దాన్ని పునర్నిర్మించారు. పగుళ్ళు ద్వారా వచ్చిన మచ్చలు సైతం ఆ ప్రతిమకు ఎంతో అందాన్నిచ్చాయి. అవి అందరి హృదయాలను ఆనందంతో నింపాయి. అయితే ఒక సమస్య ఎదురైంది. అదేమిటంటే హస్తాలు దొరకలేదు. హస్తాలు లేని క్రీస్తు కాడు అని ఒకరు ఎంతో విచారంతో పలికారు. చేతులు లేని ప్రభువును మనం ఊహించగలమా? కాబట్టి మనం మరొక ప్రతిమను తయారు చేద్దాం అని మరొకరు అన్నారు. ఇంతలో ఒకరు చక్కని సలహా ఇచ్చారు. ఆ సలహా ఫలించింది. ఇత్తడి పలకం ఒకటి దాని అడుగు భాగములో ఉంచబడింది. దాని మీద నాకు చేతులు లేవు కానీ నీ చేతులే నా చేతులు అని వ్రాయబడి ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎవరో ఒకరు దాన్ని చూశారు. ఆయన అవే మాటల క్రింద, ఈనాడు నా సువార్త పని చేయడానికి నా చేతులు లేవు కానీ నీ చేతులున్నాయి. నేను వెళ్ళి మనుషులకు మార్గం చూపడానికి నాకు కాళ్ళు లేవు కానీ నీ కాళ్ళున్నాయి. నేను ఎలా మరణించానో మనుషులకు తెలియచెప్పడానికి నాకు నాలుక లేదు కానీ నాలుక ఉంది. మనుషులను దేవుని యొద్దకు నడిపించుటకు నాకు సహాయమేమీ లేదు కానీ నీ సహాయం నాకున్నది అని చేర్చాడు. ప్రభువు శరీరముగా నీ శరీరం వాడబడితే, ప్రభువు నాలుకగా నీ నాలుక మాట్లాడగలిగితే, ప్రభు పాదాలుగా నీ పాదాలు సువార్త అందని చోట్ల సువార్తను అందించుటకు నడవగలిగితే, ప్రభు చూచినట్లు నీ కన్నులు చూడగలిగితే ఈ ప్రపంచానికి నీ జీవితం బహు దీవెనకరంగా ఉంటుంది కదా. మరి ఎందుకు నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకొని ఆయన వానిగా ఆయన స్థానములో జీవించకూడదు? దేవుడికి వాక్యము. దేవుడు దీవించునుగాక. ఆమేన్.